ఈ 8 డిమాండ్ అనేటివి మేము ఈ ఒక్కరోజు మేము గవర్నమెంట్ చెప్పట్లేదు. కంటిన్యూస్గా మంత్లీ తరబడి నెలలుగా సెక్రటరీ ఆఫీస్కి పోయి మా నెలసరి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వమని మేము చెప్తున్నాం. మాకు నెలకు వచ్చేది మాకు ఇచ్చేసేయండి జీతాలు. సో మా దగ్గర ఇప్పుడు పీస్ అందరూ 25, 26 మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది ఉండంగాను ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. నెలసరి మాకు వచ్చే జీతం మాకు ఇవ్వకపోతే మేము ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది కదా మాకు. సో ఇంత బర్డెన్ అయినప్పుడు మా మెంటల్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మేము డాక్టర్లను సరిగా మా మెంటల్ స్టేటస్ సరిగా లేకపోతే మేము పేషెంట్ని ఎలా ఎఫెక్ట్గా ట్రీట్ చేయగలుగుతాము? సో మాకు ఇచ్చే జీతము మాకు వచ్చే రైట్, అది మాకు వచ్చేది మాకు ఇవ్వండి. ఇప్పుడు పక్క స్టేట్లలో చూస్తూ ఉంటే తమిళనాడులో అయినా వేరే స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో అయినా రెగ్యులర్గా వాళ్ళకు బడ్జెట్ రిలాక్సేషన్ ఇచ్చిర్రు. నెల కావాల్సిన వాళ్ళకి మంత్లీ 10th లోపు వాళ్ళకి వేస్తున్నారు. నెల ఏ ఇబ్బంది లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలాక్సేషన్ ఉంది. మరి మన తెలంగాణలో ఎందుకు ఈ ఇబ్బంది? మరి పక్క స్టేట్లో ఎట్లా చేస్తున్నారు? మన స్టేట్లో కూడా అదే విధంగా చేయొచ్చు కదా అని మేము ప్రతిసారి హెల్త్ మినిస్టర్ని కలవడము జరిగింది. కానీ మాకు ఒట్టి ఓరల్ అష్యూరెన్స్ ఇస్తున్నారు, చేద్దాం, మాకు కొంచెం టైం ఇవ్వండి, చేస్తాం అనేది మాకు ఓరల్గా అష్యూరెన్స్ ఉంది. బట్ మేము రిటర్న్ అష్యూరెన్స్ అనేది చాలాసార్లు అడిగాము. ఇంతవరకు మాకు రిటర్న్ అష్యూరెన్స్ రాకపోవడం వల్ల మేము ఈరోజు ఇంతమంది జూనియర్ డాక్టర్లు నిజామాబాద్లో వచ్చి దిగి స్ట్రైక్ నిలవడానికి మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇంతో పాటు గ్రీన్ ఛానల్ కావాలి మాకు. గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ 10th లోపు మాకు పడే స్టైఫండ్ మాకు పడాలి. బడ్జెట్ నుంచి రిలాక్సేషన్ ఇవ్వాలి స్టైఫండ్కి. మిగతా బడ్జెట్కి మాకు డాక్టర్స్ సపరేట్గా హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. మరి హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు డాక్టర్స్ కూడా ఇచ్చే వేతనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళ హెల్త్ కూడా మేమే పేషెంట్ల హెల్త్ చూస్తూ ఉంటాం, మా హెల్త్ కూడా ఉండాలి కదా. సో మాకు ఇచ్చే మంత్లీ స్టైఫండ్ అనేది రెగ్యులర్గా ఏమని కోరుతున్నాం. ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే మాకున్న ఈ హాస్టల్ ఫెసిలిటీస్ అయినా, దాంతోపాటు ఉన్న పీజీ హాస్టల్ ఫెసిలిటీస్ అయినా బేసిక్ ఫెసిలిటీస్ కొన్ని హాస్టల్లో లేవు. ఈ బేసిక్ ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి. అకార్డింగ్ టు ఎన్ఎన్సీ రూల్ ప్రకారం బేసిక్ ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి. ఈ బేసిక్ ఫెసిలిటీ చేయకుండా మేము డాక్టర్స్ అండి, మాకు ఫెసిలిటీస్ చేయకుండా మేము ఎట్లా సర్వైవ్ అవుతాము? ఇక్కడ కదా కొన్ని కొత్త కాలేజీ తెలంగాణలో కొత్తగా అయినాయి. ఆ కాలంలో కనీసం మినిమం కొన్ని వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడము, తినడానికి ఫుడ్ ఇబ్బంది ఉండడం అనేవి ఇవన్నీ జూనియర్ డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. అవన్నీ వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే తీర్చాలని కోరుతున్నాం. అవన్నీ సో మా మేజర్ డిమాండ్స్ ఏంటంటే మాకు ఒక 3-4 months వరకు సాలరీస్ పడవు. ప్రతి నెల మాకు జీతాలు రావట్లేదు అని మేము చాలా ఒక 2-3 సంవత్సరాల గురించి దీని గురించి ఫైట్ చేస్తున్నాం. మాకు జీతాలు రావట్లేదు అని చెప్పి ఎప్పుడైనా స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన ముందు రోజు అప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ చల్లబెట్టడానికి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. మాకు సాలరీస్ అప్పటికప్పుడు వస్తాయి. ప్రతిసారి మేము చేసే పని కోసం కూడా మాకు జీతాలు కావాలని వచ్చి అడుక్కునే సిచ్యువేషన్ వచ్చింది మాకు. సో మా మేజర్ డిమాండ్ ఏంటంటే మాకు ఒక నెల స్టార్ట్ అయ్యేసరికి మాకు జీతాలు పడాలి టైంకి అని చెప్పేసి మా మెయిన్ కన్సర్న్ అది. ఒక 8 points ఉన్నాయి, కానీ మెయిన్ కన్సర్న్ అయితే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. అంటే ఒక 3-4 నెలలు అంటే మాకు కూడా మేము ఒక 25 years ప్లస్ అందరము, మా ఫ్యామిలీస్ మా మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. మాకు చాలా ఈఎంఐలు కట్టుకునేది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు టీచర్లకి పడుతున్నాయి, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ పడినప్పుడు మాకెందుకు పడట్లేదు అనేది మాకు మేజర్ డిమాండ్. మేమంటే ఎందుకు అంత చిన్న చూపు? పనులు మేము 36 గంటలు షిఫ్ట్లు చేస్తాం. ఇవాళ పొద్దున మేము డ్యూటీకి వెళ్ళినామంటే రేపు సాయంత్రం వరకు కూడా మేము డ్యూటీలోనే ఉంటాము. అంత పని చేస్తున్నాము, మాకు ఇచ్చే జీతాలే చాలా తక్కువ. అంత పని చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు, మాకు ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు కరెక్ట్గా అనేది మెయిన్. నెల స్టార్ట్ అయ్యేసరికి మా జీతాలు మాకు ఇస్తే మేము కూడా కరెక్ట్గా పని చేసుకుంటాము, పేషెంట్ కేర్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి హాస్పిటల్ సెక్యూరిటీ. పేషెంట్స్ వచ్చి ఎప్పుడైనా డాక్టర్స్ మీద అటాక్స్ ఈ మధ్య మీరు చూస్తున్నారు ఎన్ని అటాక్స్ పెరిగినాయో. సో అవన్నీ తగ్గాలి, మాకు సెక్యూరిటీ ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. మాకు ఒక వర్క్ చేయడానికి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే మేము ప్రాపర్గా వర్క్ చేసుకుంటాం అనేది మా మేజర్ డిమాండ్. For more videos like this, subscribe Big TV channel.